హబ్ అంటారు, క్లిక్ సెన్స్ డెస్క్టాప్ హబ్ అంటారు. మీరు చూస్తే ఇక్కడ క్లిక్ సెన్స్ ఓపెన్ చేయగానే ఐ విల్ ఓపెన్ ఇట్ అగైన్. సో బేసిక్గా ఏంటంటే మీరు క్లిక్ సెన్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకుంటారు. అవి అన్నిటికీ యూజ్ అవుతాయి అనమాట. క్లిక్ సంబంధించిన ఏ పోర్టల్కైనా కూడా అవే క్రెడెన్షియల్స్, సాఫ్ట్వేర్ ఓపెన్కైనా కానీ దేనికైనా కూడా. బాయ్ స్క్రీన్ రికార్డింగ్ పెట్టారా? పెట్టాడు. అన్న నా గురించా? నీ గురించి కాదులే, రికార్డింగ్ ఆన్ చేశారంటే చేశారులే అని చెప్తున్నా. ఓకే ఓకే. సో మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు క్రియేట్ చేసుకున్న క్రెడెన్షియల్సే ప్రతి చోట యూజ్ అవుతాయి. ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు కూడా ఆ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవుతాము. డెస్క్టాప్లో అయితే, సర్వర్లో అయితే ఏంటంటే డైరెక్ట్గా మీరు యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకోగానే యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతాయి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ లాగిన్. సో లాగిన్ అవ్వగానే ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఏమని అంటే క్లిక్ సెన్స్ డెస్క్టాప్, వెల్కమ్ టు క్లిక్ సెన్స్ డెస్క్టాప్, క్రియేట్ ఏ న్యూ యాప్, షో దిస్ డైలాగ్ ఎట్ స్టార్ట్అప్. అంటే ఏంటంటే ప్రతిసారి మనం ఓపెన్ చేసినప్పుడు చిరాగ్గా ఈ మెసేజ్ రాకుండా ఉండాలి అని అంటే ఇది తీసేసామనుకో, షో దిస్ డైలాగ్ ఎట్ స్టార్ట్అప్ అనేది, నెక్స్ట్ టైం నుంచి ఈ పాపప్ రాదు. ఓకే, ఐమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్ బికాస్ వీ డోంట్ నీడ్ ఇట్. సో మీరు బై డిఫాల్ట్గా ఇన్స్టలేషన్ చేస్తే మీకు ఓన్లీ 4 అప్లికేషన్స్ వస్తాయి. సో లెట్ మీ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ కూడా క్లిక్ సెన్స్ అప్లికేషన్స్ అనమాట. సో ఇవి ఫిజికల్గా ఎక్కడ సేవ్ అయి ఉంటాయి అంటే, మనం వెనెవర్ వీ డూ క్లిక్ సెన్స్ డెస్క్టాప్ ఇన్స్టలేషన్, దట్ ఇన్స్టలేషన్ విల్ బి డన్ ఇన్సైడ్ మై డాక్యుమెంట్స్ ఫోల్డర్. సో ఇఫ్ ఐ గో టు మై డాక్యుమెంట్స్ ఫోల్డర్, డాక్యుమెంట్స్, you will be having a folder, subfolder called click. Go to sense, apps. So if you go to apps folder, these are the QVF files that we are seeing here. Okay, let's say take one example, app 1. Okay, if I remove app 1 from here, I'm just deleting it. App 1 is deleted from there. You can come here, and if you try to open it, the app you specified could not be found. Got it? So I delete cheste ikkada delete ayipotundi. Okay, so by default ga enti anante let me సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తే అక్కడ అవుతుందండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్రియేట్ చేసినా అవుతుంది. X and just ఫస్ట్ నుంచి అన్ని తీసేస్తున్నాను యాక్చువల్గా. సో న్యూ ఫోల్డర్, సెన్స్ బ్యాకప్. సో బై డిఫాల్ట్ మీ ఇన్స్టలేషన్ తోటి ఏంటంటే 4 ఫైల్స్ వస్తాయి మీకు. ఏమొస్తాయి అని అంటే హెల్ప్ డెస్క్ మేనేజ్మెంట్ ఒకటి, సేల్స్ డిస్కవరీ ఒకటి, ఇంకేమొస్తాయి ఫస్ట్ డెమో ఎక్స్టెన్షన్ సైజెస్, కన్జ్యూమర్ సేల్స్ ఒకటి, ఎస్ ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది కదా, నేను ఈరోజు చార్ట్స్ డిలీట్ చేశాను, సెక్యూరిటీ డాష్ బోర్డ్. సో ఇప్పుడు ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాను, సేమ్ క్లిక్ సెన్స్ యాప్స్ పేస్ట్, ఈ బ్యాకప్. సో ఇక్కడ కాపీ చేశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే ఇది రిఫ్రెష్ కాలేదు కాబట్టి ఇలా ఉంది. ఏమైంది, అప్లికేషన్స్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఒక్క నిమిషం. హలో, చెప్పమ్మా. లేదు ఇంకా వచ్చింది, కొత్తదే. సరే నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానా? సరే సరే. సో బేసిక్గా మనం ఆ యాప్స్ అనే ఫోల్డర్లో డిలీట్ చేస్తే యాప్స్ ఇక్కడ కూడా హబ్లో కూడా డిలీట్ అయిపోతాయి అనమాట.
ఓకే, సో కొత్త యాప్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇది చెప్పాలి అంటే, సో దిస్ ఈస్ ది లాగిన్ యూజర్ ఐడి, దిస్ ఈస్ ద పర్సనల్ వర్క్ స్పేస్ వేర్ యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ అప్లికేషన్స్, దిస్ బటన్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ యాప్. ఇది సార్టింగ్ కోసం అనమాట, ఎలా సార్ట్ చేయాలనేది, A to Z, Z to A అనేది. ఓకే, ఇది ఏంటంటే లిస్ట్ వ్యూ, గ్రిడ్ వ్యూ. గాట్ ఇట్? ఏమైనా సెర్చ్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా దేనికి? ఇది సెర్చ్ ఇప్పుడు మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి మనకి. సో సెర్చ్ అనేది ఎందుకు అంటే, సెర్చ్ చేయడానికి అప్లికేషన్ సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో సెర్చ్ కాకుండా మనకున్న ఆప్షన్ ఏంటి అని అంటే, పైన క్లౌడ్, డైరెక్ట్ క్లిక్ క్లౌడ్కి వెళ్ళొచ్చు. నేను నిన్న చూపించాను కదా, సో ఆటోమేటిక్గా యూఆర్ఎల్ ఓపెన్ అయిపోతుంది అనమాట హబ్ నుంచి కూడా. ఓకే, దాని తర్వాత ఇది ఏంటి సెర్చ్, ఇది ఏంటి అంటే హెల్ప్ అబౌట్ డెవ్ హబ్ అంటే వేరేది, తర్వాత చెప్తాను. సో అర్థమైందా ఇక్కడ వరకు? రైట్. సో ఐమ్ క్రియేటింగ్ ఏ న్యూ యాప్. యాప్ నేమ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి ఇచ్చాను. ఏమొచ్చింది? ఫస్ట్ క్లాస్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓపెన్ యాప్. సో బేసిక్గా మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామని అంటే, నాట్ ఓన్లీ ఇన్ క్లిక్సెన్స్, ఎక్కడైనా సరే ఒక రిపోర్టింగ్ టూల్లో ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తున్నామంటే ఫస్ట్ స్టెప్ వుడ్ బి కనెక్టింగ్ టు ద డేటా సోర్స్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ద రిక్వైర్డ్ డేటా. అది ఎక్కడైనా సరే, ఈ ఒక్క టూల్ అని కాదు, ఎందుకంటే వితౌట్ డేటా యూ కెనాట్ క్రియేట్ ఎ రిపోర్ట్. సో యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిపోర్ట్ హియర్, I have created this first class application, and when I open the application, you will see this window. Get started adding data to your app. So here we have two options. The first one is add data from files and other sources. Drag and drop files or click to browse files for connections. That means there will be existing connections using which you can load the data. Already connections అనేవి ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి, వాటిని యూజ్ చేసి మనం డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? The second option would be script editor. Load data and perform transformations using the data load editor. అంటే ఏంటి అంటే, స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని టేబుల్స్ లోడ్ చేయటము, దాని మీద ట్రాన్స్ఫర్మేషన్స్ చేయటం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దీస్ టూ ఆప్షన్స్. ఫస్ట్ విల్ గో విత్ యాడ్ డేటా ఫ్రమ్ ఫైల్స్ అండ్ అదర్ సోర్సెస్. ఓకే, ఐ జస్ట్ క్లికింగ్ ఆన్ ఇట్. సో దిస్ ఈస్ ద వ్యూ దట్ యూ విల్ సీ. ఇక్కడ చూడు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి మాన్యువల్ ఎంట్రీ అంటే ఏంటి అని అంటే, మనం మాన్యువల్గా ఒక టేబుల్ని ఎంటర్ చేసి క్రియేట్ చేయడం. సెకండ్ వన్ ఫైల్ లొకేషన్స్, మై కంప్యూటర్ అంటే ఏంటి, లోకల్గా విత్ ఇన్ ది సిస్టమ్ ఏదైనా ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ని యూజ్ చేయడం అనేది. క్లిక్ డేటా మార్కెట్ అంటే ఏంటి అని అంటే, క్లిక్ అనేది ఒక సైట్ మెయింటైన్ చేస్తుంది, క్లిక్ డేటా మార్కెట్ అనేది. దానిలో ఏముంటాయి అని అంటే, రీసెంట్ ట్రెండ్స్ అంటే రియల్ టైమ్ మనీ కన్వర్షన్, డాలర్ టు పౌండ్ కానీ రూపీ టు డాలర్ కానీ రియల్ టైమ్ ఉండే కన్వర్షన్ ఉంటుంది, వెదర్ ఫోర్కాస్టింగ్, ఇలా ఉంటుంది అనమాట డేటా, విచ్ ఈస్ లైసెన్స్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. సో ఆ ఇన్ఫర్మేషన్ క్లిక్ డేటా మార్కెట్లో ఉంటుంది. అలా కాకుండా మనం ఎన్ని డేటాబేస్కి సపోర్ట్ చేస్తుందో చూడండి. అమెజాన్ రెడ్ షిఫ్ట్, అపాచీ ఫినిక్స్, క్లౌడెరా ఇంపాలా, గూగుల్ బిగ్క్వెరీ, మాంగోడిబి, ఓఎల్ఈడిబి, ప్రెస్టో, సైబేస్, Apache Drill, Apache Spark, Dropbox, IBM DB2, MySQL Enterprise Edition, Oracle, REST, Teradata, Apache Hive, Azure SQL Database, Sbase, Microsoft SQL Server, ODBC, PostgreSQL, Salesforce, Web5. Okay, Nagesh. Hello, Nagesh. హలో Nagesh, ఉన్నావా? చెప్పండి అన్న. సో నువ్వు మొన్న పంపించిన డాక్యుమెంట్ లో మీకు ఏముందనంటే ఎస్బేస్ అని ఉంది, ఒక దానిలో చూసాను నేను. ఓకేనా? సో ఇలా ఏంటి అని అంటే, ఇలా దీస్ మెనీ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్. ఓకే, విల్ సీ వన్ బై వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ హౌ టు లోడ్ ద డేటా యూజింగ్ మాన్యువల్ ఎంట్రీ. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ మాన్యువల్ ఎంట్రీ.
క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, టేబుల్ నేమ్ అడుగుతుంది. సో సపోజ్ టేబుల్ నేమ్ నేను ఎంప్లాయీ అని ఇచ్చాను అనుకో, ఎంప్లాయీ అని ఇచ్చాను. ఫీల్డ్ 1, ఇక్కడ ఫీల్డ్ 1 మనం రాయొచ్చు ఏమని, EMP_ID. కాలం నేమ్ 2, EMP_name. కాలం నేమ్ 3, EMP_sal. ఓకే, దానికి డేటా ఇక్కడ ఇస్తాను. ఎంప్లాయీ ID 1, ఎంప్లాయీ నేమ్ ఏదో ఒకటి, salary 100. అదవుతుందా? ఏం చేస్తున్నాను, సింపుల్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, సో వన్స్ ది టేబుల్ ఈజ్ క్రియేటెడ్, టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు చూస్తే యాడ్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ డేటా క్లిక్ చేసాము అని అంటే డేటా విల్ బి యాడెడ్. సో టేబుల్ అనేది యాడ్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. సో డేటా అనేది లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, బేసిక్గా విజువలైజేషన్కి రావాలి. సో ఆబ్వియస్గా ఆటోమేటిక్గా అది విజువలైజేషన్కి నేను ప్రాంప్ట్ చేసింది. సో దిస్ ఈస్ ది విజువలైజేషన్ ప్లేస్ అనమాట, ఫ్రంట్ ఎండ్ అనమాట, వేర్ యాక్చువల్లీ వీ విల్ డిజైన్ ద డాష్ బోర్డ్. సో ఈ ప్లేస్ని, ఫ్రంట్ ఎండ్లో ఉండే ప్లేస్ని ఏమంటాం అంటే మనం యాప్ ఓవర్ వ్యూ అని అంటాం. ఓకే, సో లెట్ మీ డూ దిస్ వే. వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, అంటే ఏ వ్యూలో ఉన్నాం మనం అనేది. సో బేసిక్గా వ్యూస్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ ఇంటర్ఫేసెస్ ఆర్ దేర్. లెట్ మీ కాల్ ఇట్ ఇంటర్ఫేసెస్ రాదర్ దాన్ కాలింగ్ ఇట్. సో యాప్ ఓవర్ వ్యూ. యాప్ ఓవర్ వ్యూ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ visualization. So when I say front end visualization, you can see this. So this place is called app overview. అంటే ఏంటంటే షీట్స్ దాని గురించి మొత్తం నీకు కనిపించేదాన్ని యాప్ ఓవర్వ్యూ అంటారు. సో ఈ వ్యూస్ మొత్తానికి నావిగేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉంది చూసావా, ఇక్కడ క్లిక్ చేస్తే ఏమైనా వ్యూస్, యాప్ ఓవర్వ్యూ, డేటా మేనేజర్, డేటా లోడ్ ఎడిటర్, డేటా మోడల్ వ్యూవర్ అండ్ హబ్. ఓకే, సో when I clicked on app overview, this is the app overview. సో ఇది యాప్ ఓవర్వ్యూ అనమాట, అర్థమవుతుందా? సో వాట్ ఐఎమ్ డూయింగ్ is copying it here. సో యాప్ ఓవర్వ్యూ వచ్చేసరికి ఎందుకు యూజ్ చేస్తామని అంటే, టు వ్యూ ది డిఫరెంట్ షీట్స్ అండ్ డిఫరెంట్ చార్ట్స్. సో దానిలో ఉన్న డిఫరెంట్ షీట్స్, డిఫరెంట్ చార్ట్స్ మనం యూజ్ చేయడానికి, చూడడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇందాక మనం చేసింది ఏంటి, డేటా అంటే మాన్యువల్గా డేటా ఎంటర్ చేసాం కదా, ఆ వ్యూని ఏమంటారు అని అంటే డేటా మేనేజర్ అని అంటున్నాం. ఓకేనా? సో డైరెక్ట్గా ఈ డేటా మేనేజర్ మీద క్లిక్ చేస్తే ఇదే ట్యాబ్లో డేటా మేనేజర్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇటు సైడ్ ఒక బటన్ ఉంటుంది, ఓపెన్ న్యూ ట్యాబ్. అది క్లిక్ చేసి ఏమవుతుంది, డేటా మేనేజర్ వచ్చేసి కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, సో ఇది డేటా మేనేజర్ అనమాట. డేటా మేనేజర్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ని యూజ్ చేసి డేటా లోడ్ చేయడానికి మనం యూజ్ చేసేది డేటా మేనేజర్. సో డేటా మేనేజర్ అంటే ఇది కాదు కదన్నా, ఇందా మనం చూసింది అని అనొచ్చు. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇది డేటా మేనేజర్, అర్థమవుతుందా? సో వన్స్ ఒక్కసారి టేబుల్ లోడ్ అయిన తర్వాత ఏంటి అంటే, డేటా మేనేజర్ నుంచి కనుక మనం టేబుల్స్ లోడ్ చేస్తే అవి బబుల్స్ లాగా డిస్ప్లే అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ మీకు అక్కడ బబుల్ కనిపించింది. ఓకేనా? సో
ఇలా ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ యూజ్ చేసి మనం డేటా లోడ్ చేసుకునే దాన్ని డేటా మేనేజర్ అని అంటాం. సో మాన్యువల్ ఎంట్రీ చూసాం కదా, మాన్యువల్ ఎంట్రీ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసాం అనేది. సో వన్స్ ఇప్పుడు ఒక టేబుల్ లోడ్ చేసాం కదా, లోడ్ చేసిన టేబుల్ మనం చూడాలంటే మనం అక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉండాలి కదా, ఆ ఇంటర్ఫేసే డేటా మోడల్ వ్యూవర్. సో ఇఫ్ యూ కమ్ హియర్, ఇక్కడ చెప్పాను కదా యాప్ ఓవర్ వ్యూ చూసాము, డేటా మేనేజర్ చూసాము, డేటా మోడల్ వ్యూవర్. డేటా మోడల్ వ్యూవర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ database కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ చెక్ ద రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్ దట్ యూ హ్యావ్ లోడెడ్. ఏవైతే మనం టేబుల్స్ లోడ్ చేసామో ఆ టేబుల్స్ మధ్య రిలేషన్ ఏంటి, ఆ టేబుల్లో డేటా ఎలా ఉందో ప్రివ్యూ చూడటం, అటువంటి వాటి అన్నిటికీ యూజ్ చేసేదే డేటా మోడల్ వ్యూవర్. డేటా మోడల్ అంటే నథింగ్ బట్ స్కీమా ఉందా, నేను స్కీమా అని చెప్పాను అంటే డేటా మొత్తం లోడ్ చేసిన తర్వాత ఏ స్ట్రక్చర్ లో ఉన్నాయి, వాటి మధ్య రిలేషన్స్ ఏంటి అనేది అది చూడటానికి యూజ్ చేసే ప్లేస్ డేటా మోడల్ వ్యూవర్. ఓకేనా? సో యాప్ ఓవర్ వ్యూ అంటేనేమో ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి చార్ట్స్ క్రియేట్ చేసేది, షీట్స్ క్రియేట్ చేసేది అని యాప్ ఓవర్ వ్యూ అని అన్నాము. డేటా మేనేజర్ అంటే ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ ని యూజ్ చేసుకుని డేటా లోడ్ చేసుకునే ప్లేస్ నేమో డేటా మేనేజర్ అన్నాము. డేటా మోడల్ వ్యూవర్ అంటే ఏంటంటే వన్స్ డేటా అనేది లోడ్ అయిన తర్వాత ఏ టేబుల్స్ లోడ్ చేసామో వాటి మధ్య రిలేషన్ ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి యూజ్ చేసే ప్లేస్ ని డేటా మోడల్ వ్యూవర్ అన్నాను. ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ లోడ్ చేస్తాం కదా, అన్ని టేబుల్స్ కనిపిస్తాయి, వస్తాయి, అదే వస్తున్నా. సో ఇప్పుడు డేటా మేనేజర్ లో ఫస్ట్ మనం ఏం చేసాం, మాన్యువల్ ఎంట్రీ యూజ్ చేసి చేసాం. నౌ ద సెకండ్ ఆప్షన్ ఈస్ loading the data from my computer. So my computer, so I'm just navigating to the place where I have the data. Okay, నా డేటా ఎక్కడైతే ఉందో అక్కడికి మూవ్ అవుతున్నాను ఆ ఫోల్డర్ కి. సో సింపుల్ ఓకే, data sources. So I have a CSV file. ClickSense can identify any kind of data. అది CSV ఫైల్ అవ్వచ్చు, ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు, XLSX అవ్వచ్చు, టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు, ట్యాబ్ ఫైల్ అవ్వచ్చు, వెబ్ ఫైల్ అవ్వచ్చు, XML, HTML, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ ఐడెంటిఫై ఎనీ కైండ్ ఆఫ్ డేటా సోర్స్. ఓకే, హియర్ వీ హ్యావ్ CSV ఫైల్. ఓకే, CSV అంటే కామా సెపరేటెడ్ వాల్యూ ఫైల్. ఓకే, సో అలా ఏదన్నా సెపరేట్ చేసే ఫైల్స్ మనం డీలిమిటెడ్ ఫైల్స్ అని అంటాం. అంటే అది కామాతోటి కావచ్చు, సెమీకోలన్ కావచ్చు, పైప్ సింబల్ కావచ్చు, ఎలాగైనా సరే ఒక కాలంని రెండో కాలంని ఏదన్నా ఒక సింబల్ తోటి కనుక మనం సెపరేట్ చేసామంటే డీలిమిటెడ్ ఫైల్స్ అని అది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ నువ్వు చూస్తే ఫైల్ ఫార్మాట్ ఈస్ డీలిమిటెడ్ ఆటోమేటిక్గా. సో ఫీల్డ్ నేమ్స్ ఏముంది ఇక్కడ ఆప్షన్? నో ఫీల్డ్ నేమ్స్ అంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఏమొచ్చాయి కానీ మనకు కావాల్సినవి కాదు కదా, కింద ఉన్నాయి కదా కంట్రీ క్యాపిటల్. సో ఆప్షన్ చేంజ్ చేయాలి. నో ఫీల్డ్ నేమ్స్ బదులు ఏముంది ఇక్కడ? ఎంబెడెడ్ ఫీల్డ్ నేమ్స్. ఎంబెడెడ్ ఫీల్డ్ నేమ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా మనకి ఎక్సెల్ ఫైల్ లో ఏవైతే కాలమ్ నేమ్స్ ఉన్నాయో ఏ కాలమ్ నేమ్స్ తీసుకోమని. సో విచ్ ఇస్ వాట్ వి గాట్ హియర్, కంట్రీ క్యాపిటల్ ఫైన్ కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఎక్కడైనా మధ్యలో డేటాబేస్ మధ్యలో నేమ్స్ ఉన్నాయి కంట్రీవి మధ్యలో అంటే పైన ఎంటీ స్పేస్ దీని తర్వాత వస్తుంది, దీని తర్వాత చెప్తాను. సో ఎంబెడెడ్ ఫీల్డ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డీలిమిటర్ వచ్చేసి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంది. ఇంకా నువ్వు ఏం చేయాల్సిన పని. ఈ హెడర్ సైజ్ ఏంటి అనేది దీని నెక్స్ట్ ఎగ్జాంపుల్లోనే చెప్తాను నేను. సో మనకి ఇలా ఉంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్ అని అంటే అర్థం ఏంటి అని అంటే అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి లోడ్ చేయడానికి. లేదు స్పెసిఫిక్ గా కొన్ని ఫీల్డ్స్ లోడ్ చేసుకోవాలనుకో, ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కామన్ ఉంది కదా, ఇక్కడ అది డిఫాల్ట్ గా తీసుకుంటారా లేదంటే అదే సెలెక్ట్ చేసుకుంటా? ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే ఫైల్ ఇస్తామో ఫైల్ లోడ్ చేయమని ఆ డీలిమిటెడ్ ఫైల్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నీకు ఫైల్ ఫార్మాట్ ఉంది చూసావా? ఓకే, ఫైల్ ఫార్మాట్ డీలిమిటెడ్ అని ఆటోమేటిక్ గా అదే తీసుకుంటది. అదే విధంగా ఒకసారి డీలిమిటెడ్ ఫైల్ అని వచ్చినప్పుడు ఆ డీలిమిటర్ ఏంటి అనేది కూడా అదే తీసుకుంటుంది. ఓకే, ఇది ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కదమ్మా ఈ కామాలో. కామా అది క్లిక్ చేయండి ఒకసారి. నిన్నేం జరిగిందంటే నేను ఒక ఫైల్ లోడ్ చేశాను. ఒక ఫైల్ లోడ్ చేస్తే ఇక్కడ మీరు అన్నట్టుగానే డీలిమిటెడ్ ఉంది కదా, అది ఆప్షన్ వచ్చింది. ఇక్కడ వచ్చి ఎంబ్రాయిడెడ్ ఫైల్ నేమ్ అనే వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ట్యాబ్ అని వచ్చింది అన్న, కామా అని రాకుండా. ట్యాబ్ అని ఎందుకు వస్తుందో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను నీకు. ఓకేనా? ఓకే ఓకే. సో ఈ ఆప్షన్స్ అర్థమైనాయి కదా, డీలిమిటెడ్, ఎంబెడెడ్ ఫీల్డ్ నేమ్స్, డీలిమిటర్, కామా, ఈ హెడర్ సైజ్ అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది. ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది.
ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే డేటా ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఎలా చేస్తామో చూడండి. సో ఫిల్టర్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఏమొస్తుంది ఇక్కడ? టేబుల్ కంట్రీ, ఆ టేబుల్ అది యాడ్ ఫిల్టర్ అని ఉంది. యాడ్ ఫిల్టర్ క్లిక్ చేశాను. ఫిల్టర్లో ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇప్పుడు ఏరియా అనేది గ్రేటర్ దెన్ సమ్ వాల్యూ, లెట్స్ సే 50. అంటే ఏంటి? ఏరియా 50 కన్నా గ్రేటర్ దాన్గా ఉన్న కంట్రీస్ మాత్రమే లోడ్ అవ్వాలని ఆ రిక్వైర్మెంట్. సో ఇది క్రియేట్ చేశాను. ఓకేనా? క్రియేట్ చేసి ఇక్కడ టేబుల్స్లోకి వెళ్ళాను. ఇప్పుడు యాడ్ డేటా కొడుతున్నా. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఏరియా గ్రేటర్ దెన్ 50 అంటే అన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో పాపులేషన్ పెడదాం. పాపులేషన్ గ్రేటర్ దెన్ 20 పెడదాం. సో ఫిల్టర్స్కి వచ్చేస్తున్నాను. ఇది రిమూవ్ చేస్తున్నాను బికాస్ అన్నీ వస్తాయి కాబట్టి. యాడ్ ఫిల్టర్. ఇక్కడ ఏంటి? పాపులేషన్ గ్రేటర్ దెన్ 20. ఓకేనా? ఫిల్టర్ క్రియేట్ చేశాను. సో టేబుల్స్కి వచ్చేసి ఇప్పుడు నేను లోడ్ చేస్తే చూడు, ఇవేమి రావు. 2, 3, 4, 9 ఇవి. ఓకే. సో బిఫోర్ అప్లైయింగ్ ద ఫిల్టర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆఫ్టర్ అప్లైయింగ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూద్దాం. సో ఫిల్టర్ రిమూవ్ చేస్తున్నాను. సో ఐమ్ కమింగ్ హియర్, టేబుల్స్కి వచ్చేస్తున్నాను. సో యాడ్ డేటా కొడుతున్నాను. ఓకేనా? యాడ్ డేటా కొట్టాను. డేటా కొట్టగానే చెప్పాను కదా బబుల్స్ వస్తాయని చెప్పేసి. సో ఈ బబుల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బబుల్లో స్టార్ అని ఉంది. స్టార్ అని ఉందంటే అర్థం ఏంటంటే ఇంకా లోడ్ అవ్వలేదని. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే మనం యాడ్ డేటా కొట్టడం లోడ్ అయింది. రిమైనింగ్ ఎవ్రీ టైం కూడా స్టార్స్ వస్తాయి అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే లోడ్ డేటా అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్. ఇది ఎలాగంటే యాడ్ డేటా అనేది సింపుల్ గా నువ్వు యాడ్ డేటా అని క్లిక్ చేస్తే స్క్రిప్ట్ మొత్తం వచ్చినట్టు అనుకో. జనరల్ గా మనం ఇప్పుడు డేటాబేస్ లో కానీ ఎక్కడైనా సరే క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం మొత్తం క్వరీ రాస్తాం. క్వరీ రాసిన తర్వాత క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ క్వరీ రాయటం అనుకో, యాడ్ డేటా నువ్వు కొట్టావంటే ఆ క్వరీ వచ్చేసింది. ఎగ్జిక్యూట్ చేయాలంటే లోడ్ డేటా కొట్టాలి. సో లోడ్ డేటా కొడుతున్నాను. సో డేటా లోడ్ అయిపోగానే ఏమవుతుంది? క్లోజ్. సో డేటా లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళాలి. ఎందుకు? డేటా మోడల్ వ్యూవర్ లోనే మనకి వన్స్ మనం లోడ్ చేసిన తర్వాత ఏమేమి ఉన్నాయి, ఏంటి కథ అనేది మొత్తం మనకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ టేబుల్లో ఎన్ని ఉన్నాయో తెలియాలి అని అంటే ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది బటన్. సో ఇక్కడ సో కంట్రీ క్లిక్ చేసి కంట్రీ టేబుల్ క్లిక్ చేసి చూస్తే ఎన్ని రోస్ ఉన్నాయి? ఇక్కడ 56 రోస్ ఉన్నాయి వితౌట్ ఫిల్టర్. నౌ ఐఎమ్ కమింగ్ హియర్, ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ఇట్. డిలీట్ చేశాను. అది ఎలా డిలీట్ చేయాలని మళ్ళీ చెప్తాను మీకు. జస్ట్ అంటే మళ్ళీ లోడ్ చేసి చూపిద్దామని చెప్పేసి. సో మళ్ళీ టేబుల్ లోడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్, ప్లస్ మై కంప్యూటర్, సేమ్ ప్లేస్, country1.csv, embedded field names. Okay, filters, add filter, population greater than 20. అంటే ఇదేం లేదు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ వేర్ పాపులేషన్ గ్రేటర్ దాన్ 20. యాడ్ డేటా స్క్రిప్ట్ రావటం కోసం స్క్రిప్ట్ వచ్చేసింది. స్టార్ ఉంది, స్టార్ లేకపోతే లోడ్ అయినట్టే. స్టార్ ఉంది కాబట్టి లోడ్ అయింది. లోడ్ డేటా, క్లోజ్. డేటా మోడల్ వ్యూవర్, డేటా మోడల్ వ్యూవర్కి వచ్చేసి కంట్రీ సెలెక్ట్ చేసాం. 16 రోస్. అంటే ఏంటి? 40 రికార్డ్స్ అనేవి ఫిల్టర్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ దట్ కండిషన్, వేర్ కండిషన్. అర్థమవుతుందా నగేష్? అర్థమవుతుంది. ఓకే. సో ఇది ఒక అది అన్న. ఇప్పుడు మనం టేబుల్ వ్యూవర్ చూడటానికి ఇక్కడ మామూలుగా ఏదైనా ఆప్షన్ ఉంటుంది అన్న. ఇదిగో మా చెప్పాను కదా డేటా మోడల్ వ్యూవర్. ఓకే. సో డేటా మోడల్ వ్యూవర్ అని అంటే టేబుల్ వ్యూవర్ లాగా డేటా లోడ్ అయిన తర్వాత మనం చూసుకునే ప్లేస్. ఓకే. ఈ డిఫరెంట్ వ్యూస్ అని చెప్పాను కదా. అవునవును. అదే. ఓకేనా? సో ఇప్పుడు ఒక టేబుల్ లోడ్ చేసా. ఐ వాంట్ టు లోడ్ అనదర్ టేబుల్. ప్లస్ ఐకాన్కి వచ్చేసి మై కంప్యూటర్. ఇక్కడ మార్కెట్స్ అనేది ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు ఎంబెడెడ్ ఫీల్డ్ నేమ్స్. సో మార్కెట్ అండ్ ఫీల్డ్స్ లో చెప్పినప్పుడు ఈ ఫైల్స్ ఏమొచ్చింది? ఫైల్ ఫార్మాట్ డీలిమిటెడ్. ఎంబెడెడ్ ఫీల్డ్ నేమ్స్ డీలిమిటర్ ఏమొచ్చింది? అర్థమవుతుందా నగేష్? నువ్వు అడిగావు కదా ఇందాక ట్యాబ్ అని వచ్చిందన్న నాకు నిన్న అని. ఫైల్ ఫార్మాట్ బేస్ చేసుకొని ఐ am going to show you the file, actual file. సో ఇప్పుడు ఆ ఫైల్ ఏదైతే ఉందో నేను లోడ్ చేసిన markets.tab. సో ట్యాబ్ ఫైల్ ఓపెన్ చేస్తే రైట్ క్లిక్,
ఇదిగో. సో ఇక్కడ డీలిమిటర్ ఏంటి? ట్యాబ్ స్పేస్. సో ఆటోమేటిక్ గా ఏమైంది, ఐడెంటిఫై చేసేసింది ఇది డీలిమిటెడ్ ఫైల్. ఆ డీలిమిటర్ వచ్చేసరికి ట్యాబ్ అని. అర్థమైందా? ఆ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంటి? .tab. ఓకేనా? ఓకే ఓకే. ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. మనం ఏదైతే ఫైల్స్ అప్లై చేస్తామో దాని ఉన్న డీలిమిటర్ ఆటోమేటిక్ గా చేస్తుంది. ఫస్ట్ కంట్రీ సిఎస్వి. క్లియర్ అయిందా? క్లియర్ అయింది. ఓకే. సో నెక్స్ట్ అక్కడ హెడర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఎందుకు యూజ్ చేస్తామో కూడా చెప్తాను ఇప్పుడు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక సోర్స్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అంటే అది ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పడం కోసం. క్లిక్ వ్యూ, సో డేటా సోర్సెస్. సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను చూడు, ఎక్సెల్ ఫైల్ ఒకటి. ఆర్ఎల్స్ వాట్ ఐ విల్ డూ ఈస్, సో customer.xls, సో customer2, ఈ customer2_2 అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేసింది. సో దీనిలో ఇప్పుడు సై నువ్వు చెప్పినట్టు రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఏమన్నా ఉండొచ్చు కదా అన్న. లెట్స్ సే ఓకే ఇన్సర్ట్ F4. ఓకే. సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే కొన్ని సార్లు నువ్వు చెప్పిన సినారియో ఉంటుంది. ఎంటీ స్పేసే కాదు, ఐ వాజ్ అబౌట్ టు ఎక్స్ప్లెయిన్. సో జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. సో రిపోర్ట్ జనరేటెడ్ బై అంటే కొన్నిసార్లు మనకు ఫైనాన్స్ రిపోర్ట్స్ ఇలా వస్తాయి అనమాట. ఏమనంటే సపోజ్ సో ఇలా. నెక్స్ట్ రిపోర్టింగ్ పీరియడ్ వచ్చేసరికి సెప్టెంబర్ 2018. ఓకే. సో జనరల్గా కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే మనకి డేటా సోర్స్ ఎక్సెల్ ఫైల్సే ఉంటాయి. ఆ ఎక్సెల్ ఫైల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సమ్వన్ విల్ ప్రొవైడ్ దట్ టు అస్. ఓకేనా? సో వాళ్ళు రిపోర్ట్ మనకు ప్రొవైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా కాలమ్స్ ఉంటాయి అనమాట. రిపోర్ట్ జనరేటెడ్ బై, రిపోర్టింగ్ పీరియడ్ ఇట్లా ఉంటుంది. సో ఇలాంటి డేటా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం? సో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఐ కమ్ టు డేటా మేనేజర్, క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్, కమ్ టు మై కంప్యూటర్, customer2.xls. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది, ఫస్ట్ కాలం ఏముంది, రిపోర్ట్ జనరేటెడ్ బై. మనకు అది వద్దు కదా, హెడర్ సైజ్ ఇంక్రీజ్ 1. ఏమైంది, రిపోర్టింగ్ పీరియడ్ అంటే ఫస్ట్ ట్రంకెట్ డిలీట్ అయిపోతుంది, ఇంకా ఫస్ట్ రికార్డే ఉండదు. హెడర్ సైజ్ 2. ఇప్పుడు ఏమైంది, మనకు కావాల్సిన కాలం వచ్చింది. అర్థమవుతుందా నాగేష్? హెడర్ సైజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో ఇప్పుడు. సో ఎక్కడున్నా హెడర్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పర్టికులర్ కాలమ్ దగ్గర అయిపోతుంది. ఓకేనా? ఓకే రైట్. సో హెడర్ సైజ్ అనేది అది యూజ్ చేస్తాం. ఇప్పుడు యాడ్ డేటా కొట్టేసి లోడ్ డేటా కొట్టేస్తే టేబుల్ లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఐ విల్ డూ వన్ థింగ్. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక ఫైల్లో లెట్స్ టేక్ customer2, ఈ ఫైల్లో ఏం చేసాం, ఇది లోడ్ చేసాం. కానీ ఒకే ఎక్సెల్ ఫైల్లో మల్టిపుల్ ట్యాబ్స్ లో ఉండొచ్చు కదా డేటా. లైక్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. ఏమన్నంటే మేనేజర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఏంటి, మేనేజర్ రీజియన్. సో ఒక్కొక్క రీజియన్ కి మేనేజర్ ఎవరు. ఓకే. సపోజ్ ఈస్ట్, వెస్ట్ ఒకటి, సో ఇట్లా మనకి డేటా ఉంది, మేనేజర్ రీజియన్. ఓకే. సో అది ఎలా చేస్తాము అని అంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆ పాత్కి వెళ్ళేసి మనం కావాల్సిన ఫైల్ చూస్ చేసుకున్నప్పుడు ట్యాబ్స్ వస్తాయి ఇక్కడ. సో ఎన్ని షీట్స్ ఉంటే డేటా అన్ని ట్యాబ్స్ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఏ ట్యాబ్లో డేటా కావాలంటే ఆ ట్యాబ్లో లోడ్ చేసుకోవచ్చు. అదవుతుందా? సో మల్టిపుల్ ట్యాబ్స్లో ఉంటే మల్టిపుల్ ట్యాబ్స్లో లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళలేదన్నా? సేవ్ అయ్యి ఉండదు అది. వెరిఫై దట్ డేటా సోర్సెస్ కనెక్టెడ్ టు ద యాప్ ఆర్ వర్కింగ్ కంట్రోల్.
ఓకే, సింపుల్ ఏం లేదు. అప్పుడప్పుడు ఇదంతా బ్రౌజర్ బేస్డ్ కదా, రిఫ్రెష్ చేయాలంటే మనకి డెస్క్టాప్లో ఆప్షన్ ఉండదు. ఓకే, సర్వర్లో అనుకో బ్రౌజర్ కాబట్టి, అంటే బ్రౌజర్ విండో ఉంటుంది కాబట్టి అక్కడ రిఫ్రెష్ చేయొచ్చు. రిఫ్రెష్ కానప్పుడు అలా వస్తుంది అంతే. ఇప్పుడు 2 సెలెక్ట్ చేశాను, మేనేజర్ టేబుల్ సెలెక్ట్ చేశాను, బట్ ఆల్రెడీ కస్టమర్ ఉంది కాబట్టి అది 2 సార్లు లోడ్ అవ్వదు. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి సో మేనేజర్ అనేది లోడ్ చేశాను. సో ఇది హౌ యూ విల్ లోడ్ డేటా అండ్ వాట్ ఆర్ ది ఆప్షన్స్ దట్ వీ విల్ గెట్ వైల్ లోడింగ్ ద డేటా. ఓకేనా నగేష్, ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది. సో ఇది బేసిక్ గా ఎలా లోడ్ చేస్తాం, మాన్యువల్ ఎంట్రీ ఏంటి, మై కంప్యూటర్ నుంచి ఎలా లోడ్ చేస్తాం అనేది. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ అవుట్ ఆఫ్ 100%, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నియర్లీ 90% హ్యావ్ టు కనెక్ట్ టు ఏ డేటాబేస్ అండ్ లోడ్ ద డేటా. ఎంత ఈజీగా ఉండదు, వెళ్ళి ఎక్సెల్ ఫైల్ నుంచి క్రియేట్ చేసుకొని లోడ్ చేసుకోవడం అంత అనమాట. ఓకే, సో అనదర్ వే ఈస్, లెట్స్ సే ఇక్కడ ఉన్నాను నేను డేటా మేనేజర్లో ఉన్నాను. డేటా మేనేజర్లో I have a file, let's say I have a transact file, and I can simply drag that file here. ఓకే, Drag and drop చేయొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అర్థమవుతుందా? మాన్యువల్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కానీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది ఎలా లోడ్ చేస్తాం అనేది. ఎండ్ ఆఫ్ ది ఫైల్ క్యారెక్టర్ ఏంటన్నా? అది కొన్ని ఫైల్స్ ఎండ్లో సెమీకోలన్ రావటము అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఇగ్నోర్ చేయడానికి ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ ద ఫైల్ అలాంటి వాటిని ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేయకపోతే అది కాలంలో వాల్యూ వచ్చేస్తుంది కదా, ఒక వాల్యూ. అట్లా అది కంపల్సరీ ఆన్ క్లిక్ పెట్టుకుంటాం అలా. నీకు డేటా ప్రొవైడ్ చేసేటప్పుడు అంతా డేటా క్లెన్స్ అయ్యే వస్తుంది. అలాంటివి వస్తే నడవదు కదా, మనకు కాదు, ముందు ఈటీఎల్ వాళ్ళకి కూడా నడవదు. అది ఒక వాల్యూగా ట్రీట్ చేస్తుంది కదా, అది ఒక వాల్యూగా ట్రీట్ చేయొద్దు. సో ఇది టేబుల్స్ ఎలా లోడ్ చేస్తామో. అన్నా ఇది కామెంట్ అనేది, ఈ కామెంట్ అనేది ఇక్కడ కామెంట్ ఉంది కదా, కామెంటా? ఇది మనమేం యూజ్ చేయాలి, ఇది సింపుల్ మెటా డేటా లాంటిది అనమాట. అర్థమవుతుందా? ఓకే ఓకే, అది మనకి ఏమి యూజ్ అయ్యేది కాదు, ఒక సింపుల్ మెటా డేటా కైండ్ ఆఫ్ థింగ్. ఓకే ఓకే. సో ఇది బేసిక్ గా హౌ యూ విల్ లోడ్ ద డేటా ఫ్రమ్ లోకల్ ఫైల్స్. ఓకే, కానీ రియల్ టైంలో ఎలా ఉంటుంది, డేటాబేస్ నుంచి తీసుకోవాలి. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, మీకు SQL సర్వర్ తెలుసా? ఐ మీన్ నగేష్, నీకు తెలుసా SQL సర్వర్? నాకు ఐడియా లేదు. మరి నువ్వు SQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకొని. నేను ఇవాళ చూస్తాను కదా, నీకు తెలుసు అంటే వదిలేస్తా, తెలియకపోతే నేను చెప్తా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది. నాకు తెలియదు అన్న. ఓకే, సో ఇక్కడ చూస్తే SQL Server 2017 ఆన్ ప్రెమిసెస్ కాదు, ఇది చేయాలి, డెవలపర్ ఎడిషన్. ఓకే ఓకే అన్న. సో నేను ఆ URL నీకు గ్రూప్ లో పింగ్ చేస్తున్నా. ఓకే అన్న. ఓకే ఓకే. సో ఆ URL కి వెళ్ళేసి నువ్వు డౌన్లోడ్ చేసుకో. ఓకే అన్న. నౌ వి విల్ సీ హౌ టు కనెక్ట్ టు ది SQL సర్వర్. అంటే మనకి రియల్ టైమ్ లో మనం చేసేది ఏంటి అంటే డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా అనేది ఫెచ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు దీనికి SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో కనెక్ట్ అవ్వాలా? మేనేజ్మెంట్ స్టూడియో దేనికి కనెక్ట్ అయ్యేది? ఇప్పుడు డేటాబేస్ లోడ్ చేయడానికి మనం దేనికి మనం కనెక్ట్ అయ్యేది SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఒక ఇంటర్ఫేస్ దేనికి, డేటాబేస్ కి కనెక్ట్ అవ్వడానికి. సో డేటాబేస్ అంటే నీకు తెలియదు కదా, అది ఒక ప్లేస్ అంతే, అంతేనా? అంతే. డేటాబేస్ అంటే ఒక ప్లేస్, దాంతో ఎలా ఇంటరాక్ట్ అవుతావు? డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి నీకు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేసే SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, SSMS. ఓకే, అర్థమవుతుందా?
డేటాబేస్ అనేది ఒక ప్లేస్ కదా, దాన్ని మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం, దాన్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం మనం యూస్ చేసేది SQL Server Management Studio. Okay, so now we will see how to connect to the SQL Server and extract the table. Okay, so for that actually first same thing plus data Microsoft SQL Server, SQL na SQL annadi ala antanu, SQL Server select server name. So ఈ సర్వర్ నేమ్ అనేవి దానికి మనం యూస్ చేసే క్రెడెన్షియల్స్ అనేది నీకు ఖచ్చితంగా క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు. అర్థమవుతుందా? ఎందుకనంటే డేటాబేస్ అనేది మనం మేనేజ్ చేయం, అది క్లయింట్ డేటాబేస్. సో క్లయింట్కి అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉంటారు. అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారని అంటే ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి పాస్ చేస్తారు. ఓకే, సో క్రెడెన్షియల్స్ పాస్ చేసినప్పుడు క్రెడెన్షియల్స్లో ఏముంటుందంటే సర్వర్ నేమ్ ఉంటుంది, నీ యూజర్ ఐడి ఉంటుంది, నీ పాస్వర్డ్ ఉంటుంది, నీ డేటాబేస్ ఉంటుంది, ఏ డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకోవాలి. సో యాజ్ పర్ దట్ ఐఎమ్ గివింగ్ ద సర్వర్ నేమ్. నాకు ఒక సర్వర్ ఉంది, సో ఆ సర్వర్ తెలుసుకోవాలి అని అంటే SQL Server Management Studio అనేది ఉంటుంది, ఒక ఇంటర్ఫేస్. మనం SQL Server ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే SQL Server Management Studio అనే ఒక ఇంటర్ఫేస్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. సో దాని నుంచే మనం SQL Server తోటి ఇంటరాక్ట్ అవుతుంటాము. మనం జనరల్ క్వైరీస్ రాసేది కూడా ఇందులోనే. క్వైరీస్ రాసి అది ఇంటరాక్ట్ అవుట్ ఇన్ ద సెన్స్ నువ్వు ఏ చేసినా కానీ SQL Server Management Studioలోనే. డేటాబేస్ అంటేనే SQL Server Management Studio అంతే. ఓకే, సో SQL Server Management Studio ఓపెన్ చేసేటప్పుడే నీకు ఫస్ట్ సర్వర్ నేమ్ వస్తుంది, పైన వస్తుంది ఏ సర్వర్కి నువ్వు కనెక్ట్ అవుతున్నావు అనేది. లైక్ దిస్ ఐ విల్ షో యూ. సో నా సర్వర్ నేమ్ వచ్చేసరికి Design1. ఓకేనా, ఈ Design1 అనే దానికి నాకున్న క్రెడెన్షియల్స్ నేను ఒక click_user అనే ఒక క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకున్నాను, పాస్వర్డ్. సో నేను ఇప్పుడు డేటాబేస్కి కనెక్ట్ అయ్యాను అనమాట, నా SQL Server డేటాబేస్కి కనెక్ట్ అయ్యాను. సో SQL Server డేటాబేస్కి కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డేటాబేసెస్కి వెళ్తే డేటాబేసెస్ ఉంటాయి. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ డేటాబేస్ కాల్డ్ క్లిక్. ఓకే, ఈ డేటాబేసెస్లో క్లిక్ చేస్తే ఏంటంటే టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో నేను క్రియేట్ చేసుకున్న టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో మై SQL Server ఈస్ Design1. ఓకే, మై డేటాబేస్ ఈజ్ వాట్ క్లిక్. ఇంకా మనం ఇంకేమి కదిలించే పని లేదు, సర్వర్ ఇస్తాము, పోర్ట్ ఆటోమేటిక్గా 1433 పోర్ట్ నెంబర్. దాని తర్వాత మనం డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్కి వెళ్ళిపోతాం. యూజర్ నేమ్ వచ్చేసరికి ఏంటి, click_user, పాస్వర్డ్ వచ్చేసరికి నేను ఇచ్చిన పాస్వర్డ్. ఓకే, ఈ కింద వచ్చేసరికి కనెక్షన్ నేమ్ అనమాట, మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. సో SQL కనెక్షన్ అని ఇస్తున్నాను నేను. ఓకేనా, క్రియేట్. సో అర్థమైందా, SQL Server నేమ్ ఇచ్చాను, SQL Server నేమ్ ఇచ్చిన తర్వాత డేటాబేస్ నేమ్ ఇచ్చాను, డేటాబేస్ నేమ్ ఇచ్చిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్, కింద కనెక్షన్ నేమ్ విచ్ ఇస్ యూజర్ డిఫైన్డ్, మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు క్రియేట్ అని కొట్టగానే ఏమొచ్చింది, ఇక్కడికి వచ్చేసింది డేటా కనెక్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చి, ఇందాక ఫైల్ కనెక్షన్స్, డేటా కనెక్షన్స్ అనే ఆప్షన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ SQL Server వచ్చేసి ఇక్కడ విండో వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది, డేటాబేస్ క్లిక్. సో ఓనర్ అని అంటే ఏంటంటే డిఫాల్ట్ స్కీమా DBO సెలెక్ట్ చేసుకుంటాను, బై డిఫాల్ట్ ఉండే స్కీమా. DBO అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్ స్కీమా అని. సో ఇవన్నీ మనకి నాకు లోపల ఉన్న టేబుల్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ 1.5 million సేల్స్ రికార్డ్స్ అనే టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏముంది, సిమిలర్ గానే ఫీల్డ్ నేమ్స్. ఇందాక మనకి ఎక్సెల్ ఫైల్స్ లోడ్ చేసేటప్పుడు ఎలాగైతే ఫీల్డ్ నేమ్స్ వచ్చాయో సిమిలర్ గా ఫీల్డ్ నేమ్స్ వచ్చాయి. మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోగలం, ఏదైనా చేసుకోగలం. ఇక్కడ పైన ఏముంది, ఫిల్టర్ డేటా ఉంది కదా, మనం అక్కడ ఎలాగైతే ఫిల్టర్ చేసామో డేటా, సిమిలర్ వేలో మనం ఇక్కడ కూడా డేటాని ఫిల్టర్ చేయొచ్చు. If you want me to filter the data here, let me do it. So based on which we can do unit cost. Okay, so unit cost should be greater than what, 100. So unit cost greater than 100. I'm just applying the filter. Data filtered. You will see unit cost greater than 100. Okay na? So remove చేసేసి అప్లై కొడుతున్నాను. సో మొత్తం డేటా కోసం రిమూవ్ చేసేసాను. సో అర్థమైందా, ఫిల్టర్ ఎలా చేస్తాము, దాని తర్వాత అప్లై, టేబుల్ సెలెక్ట్ చేసుకుంటా, కావాల్సిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటా. మెటా డేటా అంటే
ఏంటంటే డేటా అబౌట్ డేటా అని అంటారు. అంటే ఏం లేదు, ఆ టేబుల్ గురించి డిస్క్రిప్షన్ అనమాట. అక్కడికి వెళ్తే నీకు ఏంటంటే ఆ ఫీల్డ్ నేమ్ ఏంటి, అది ప్రైమరీ కీయా కాదా, అదనమాట మెటా డేటా అంటే. ఓకేనా, ఇది డేటా ప్రివ్యూ. సో గాట్ ఇట్. సో వన్స్ నీకు కావాల్సిన టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తావు, సేమ్ యాడ్ డేటా యాజ్ ఇట్ ఈస్, నో చేంజ్, లోడ్ డేటా. SQL సర్వర్ నుంచి కాబట్టి అది కాక 15 లక్షల రికార్డులు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అర్థమవుతుంది? ఎంత టైం తీసుకుంటుంది అనేది డిపెండ్స్ అనమాట, నెంబర్ ఆఫ్ రికార్డ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు 15 లక్షల రికార్డులు ఉన్నా కానీ ఒకటే కాలం అనుకో ఫాస్ట్ లోడ్ అవుతుంది. 10 కాలమ్స్ అనుకో కొంచెం టైం తీసుకుంటుంది. 20 కాలమ్స్ అనుకో 15 లక్షల రికార్డులు 20 కాలమ్స్ అన్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ ద డేటా ఇట్ విల్ టేక్ టైం. సో సేల్స్ రికార్డ్స్, సో లోడ్ డేటా. సో అర్థమవుతుందా బేసిక్ గా ఎలా లోడ్ చేస్తున్నాము టేబుల్స్ అనేది నగేష్? అర్థమవుతుంది. నీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇప్పుడు, అంటే నువ్వు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇది హౌ యూ విల్ లోడ్ ద డేటా ఫ్రమ్ మాన్యువల్ ఎంట్రీ, లోకల్ ఫైల్స్, SQL డేటాబేస్. ఓకేనా? సో ఇవి వరకు ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ పాస్ ఆన్ ది ప్రాక్టీస్ ఫైల్స్. నేను ప్రాక్టీస్ ఫైల్స్ ఏవైతే మనం లోడ్ చేసాం కంట్రీ అనేది, అలా డిఫరెంట్ ఫైల్స్. when I said different files, one is CSV file, one is tab file, and another one is Excel file, and one more thing, there is another option called web file. ఇక్కడ మీరు చూస్తే వెబ్ ఫైల్ అని ఉంది. ఆ వెబ్ ఫైల్ కూడా ఎలా చేస్తాం చూడండి. లెట్స్ సే ఐ హ్యావ్ ఎ టేబుల్. సో గూగుల్ ఇప్పుడు చెప్పేది. సో let us take one Wikipedia page of SS Rajamouli. So where you will see some tables here. So as a director like this we have, right? Now we'll copy this URL. That's it. Come to ClickSense, select a web file, give the URL, name, got it, create. So Rajamouli Wiki connection created. Now you will see the tables here. We don't need this table. Go to second table. We don't need this table. So this is the table that we are interested in. Year, original, lead, female lead. So పై కాదు మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ కిందవి. సో కింద కావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇది HTML కాబట్టి దీనిలో హెడర్ ఆప్షన్ లేదు. ఓన్లీ ఎక్సెల్ ఫైల్స్ లో మాత్రం మనకి హెడర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా డేటా ఎలా వచ్చింది, సో HTML ఫార్మాట్ ఆటోమేటిక్ గా తీసుకుంది. ఎంబెడెడ్ ఫీల్డ్ నో ఫీల్డ్ నేమ్స్ తీసుకున్నామంటే @1 @2 వస్తాయి. ఎంబెడెడ్ ఫీల్డ్ నేమ్స్ తీసుకున్నామంటే ఇలా వస్తాయి అనమాట. అది క్యారెక్టర్స్ ఆటోమేటిక్ గా తీసుకుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు బేసిక్ గా మనం ఒక HTML ఫైల్ నుంచి, ఒక వెబ్ ఫైల్ నుంచి కూడా, వెబ్సైట్ URL నుంచి కూడా టేబుల్స్ ని లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ద ఫార్మాట్ ఈజ్ ఇన్ ఎ టేబుల్, అక్కడ మన ఫార్మాట్ టేబుల్ ఫార్మాట్ లో ఉంటేనే మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. కింద సెలెక్ట్ చేసుకోవాలని అంటే స్క్రిప్ట్ లో మార్చుకోవాలి. సో దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఇన్ డేటా మేనేజర్. ఇప్పుడు నేను చెప్పే డేటా మేనేజర్ ఉంది కదా, అంటే ఇట్లా ఫైల్స్ నుంచి డేటా లోడ్ చేసుకుంటే రియల్ టైంలో అది యూజ్ చేయాలి. అది జస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నారు. రియల్ టైంలో అంతా స్క్రిప్టింగ్ నుంచే చేస్తాం. విల్ యూజ్ స్క్రిప్ట్ ఎడిటర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే పెద్ద ప్రాజెక్ట్స్ లో, చిన్న ప్రాజెక్ట్స్ లో అనుకో 4-5 ఫైల్స్ లోడ్ చేసాం అనుకో, సింపుల్ గా దీని నుంచి ఎక్సెల్ నుంచి లోడ్ చేసేస్తాం. ఇప్పుడు డేటా స్క్రిప్ట్ ఎడిటర్ లో కూడా సేమ్ ఇది డేటాబేస్ కనెక్షన్స్ అన్ని సేమ్, కాకపోతే ద వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ ఆల్ ద ఆప్షన్స్ లైక్ సర్వర్ నేమ్ కానీ, డేటాబేస్ నేమ్ కానీ, యూజర్ ఐడి, పాస్వర్డ్, గివింగ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. బట్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఇస్ డిఫరెంట్. దట్స్ ఇట్. దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. ఓకే, సో ఇలా వెబ్ ఫైల్ నుంచి కూడా మనం డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా నగేష్, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనిల్ అన్నా ఓకేనా, అర్థమవుతుందా? అర్థమవుతుందన్నా. సో సీక్వెల్ సర్వర్ ఉందా నీ దానిలో? ఉండాలి, కానీ అది కూడా అన్ఇన్స్టాల్ చేసి మొత్తం ఇన్స్టాల్ చేస్తాను అన్న కొత్త.
చేస్తాను కాదు, ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ టైం లా కాదు ఈసారి. ఓకే అన్న, షూర్. కొంచెం సీరియస్ తీసుకో. అలాగే అన్న. ఓకేనా? సో నీ దగ్గర ఫైల్స్ కూడా ఉండే ఉంటాయి, అయినా కానీ నేను మెయిల్ చేస్తాను. నువ్వు ఇవాళ నేను చెప్పినవి అంటే మాన్యువల్ ఎంట్రీ ఒకటి, దాని తర్వాత డిఫరెంట్ ఎక్సెల్ ఫైల్స్, సిఎస్వి ట్యాబ్ ఫైల్, దాని తర్వాత వెబ్ ఫైల్ నుంచి సీక్వెల్ సర్వర్ నుంచి డేటా లోడ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే అన్న. ఓకేనా? ఎందుకంటే లాస్ట్ టైం లైట్ తీసుకున్నాం, ఈసారి ఐ వాంట్ యూ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఓకే అన్న, షూర్. ఓకేనా? అలాగే అన్న. నాగేష్ అన్న చెప్పండి అన్న. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది అన్న. ఓకేనా? మరి నువ్వు కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి ఇవాళ రేపు క్లాస్ లోపు. ఓకే అన్న, నేను ఇవాళ అది డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తాను. అదే నేను చెప్పేది, నీకు ఇన్ కేస్ ఏదన్నా ఇన్స్టలేషన్ చేయడంలో వాటి ఏదన్నా ఇష్యూ ఉంటే జస్ట్ గివ్ మీ ఏ కాల్, అంతేగాని చెప్పేసి ఆగి చేయలేకపోయాను అలా చెప్పొద్దు. రేపు క్లాస్ కల్లా నువ్వు అన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి నేను వాళ్ళు చెప్పినవి. ఓకే ఓకే అన్న. ఆ ఫైల్స్ మొత్తం నేను షేర్ చేస్తాను నీకు. ఓకే, ఎక్సెల్ ఫైల్ అవన్నీ. రైట్? ఓకే అన్న. ఓకే రైట్ అయితే మరి. ఓకే అన్న. రైట్. బాయ్ బాయ్ అని. బాయ్. బాయ్ నాగేష్. బాయ్.